రోజు మీరే వంట చేయాలి. సరే, అలాగే చేస్తాను. అది నా బాధ్యత. ఇవాళ నేను ఎంతో రుచికరమైన కూరలు చేస్తాను. కారం ఎక్కువేయకండి. గాన్ తినలేడు, చిన్నపిల్లవాడు కదా. గాన్ పెద్దవాడైపోయాడు. వాడిప్పుడు కారాలు తినొచ్చు. వాడి వయసులో నేను ఎంతో బలంగా ఉండేవాణ్ణి. ఈయనే తట్టుకోలేకపోయారు. ఏంటిగా? మనం కొండల దగ్గరికి వెళ్ళి సరదాగా గడుపుదాం. ఇవాళ మీ నాన్నగారు వంట చేస్తున్నారు, నువ్వు తినవా? మాకేం కాదు కదా. సరేలే, నీకు నేను వేరే తినుబండారాలు ఇస్తాను. వద్దొద్దు, అంత అవసరం లేదు. అమ్మా, నువ్వే ఉంటావు. అక్కర్లేదు. సంతోషం. ఈ వయసులో ఆ మాత్రం తెగింపు ఉండాలి. కాకపోతే అక్కడ పెద్ద పెద్ద భయంకరమైన మృగాలుంటాయి. జాగ్రత్త సుమా. అనుకోని విధంగా మన మీదకు దాడి చేస్తాయి. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండడం మంచిది. అందుకేగా మీ వంట తినకుండా మేము జారుకుంటున్నాం. మేము వెళ్ళొస్తాం. ఏమైందని కంటతడి పెడుతున్నావు? గాన్ చాలా మారిపోయాడు, పెద్దవాడైపోయాడు. అవును, అది నిజమే కదా. మాతో సరదాగా గడుపుతారా? అలాగే అలాగే. మనం ఇక్కడ విశ్రాంతి తీసుకుందామా? సరే సరే. కూడారం ఇక్కడ వేద్దాం, సరేనా? అలాగే అలాగే. భలే ఉంది. అవునవును. ఇప్పుడు అందరూ వెళ్ళి ఆహారం వెతుకుదాం. మీరు అటు వెళ్ళి వెతకండి, మేము ఇటు వెళ్తాం. అలాగే అలాగే. వెళ్ళమని చెప్పు. వెళ్ళండి. ఆహారం ఎక్కడుంది? ఆహారం ఎక్కడుంది? ఆహారం. ఆహా, పెద్ద గుడ్డు. మంచి ఆహారం దొరికింది. మనకి ఎన్ని పళ్ళు దొరికాయంటే ఆశ్చర్యంగా ఉంది. అవును కదా. ఈ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారబ్బా? ఇంకా రాలేదే. వచ్చేసాం, మేము వచ్చేసాం. ఎంత పెద్ద గుడ్డు! దీంతో మనం పెద్ద అట్టు వేసుకోవచ్చు. అవునవును, నిజమే నిజమే. అమ్మో, ఇది భయంకరమైన జంతువు. నాన్నగారు దీని గురించి హెచ్చరించారు. లాగెత్తండి. లాగెత్తండి, లాగెత్తండి. నువ్వు ఎందుకు అనవసరంగా మా వెంట పడ్డావు? అవతల మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తుంది. మా వెంట పడకు, వెళ్ళిపో. మా ప్రాణాల మీదకి తేకు, నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు ఎటు వెళ్ళాలో తెలియడం లేదే. అవును, తెలియలేదు. తోతేజీన్ కాపాడు. తోతేజీన్ మమ్మల్ని కాపాడు. కాపాడు. దీని సంగతి నేను చూస్తాను. చూసావా? అదరగొట్టావు. అవునవును, అదరగొట్టావు. తోతేజీన్. దీన్నేం చేస్తానో చూడు. నిజంగా చాలా బలవంతుడివి. దీని పని అయిపోయింది. అంత చూస్తాను. వదలను. మీరు వెళ్ళకండి, పచ్చడిపోతారు. చీగలాగా చీగలాగా చీగ 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 చీగ. ఏమిటి గాన్? ఇదేంటి నవ్వుతుంది? వింతగా ఉంది. కిటకిటలు పెడుతున్నావు. నవ్వు నవ్వు. దత్తు ఆ కాలుకి కిచకితలు పెట్టమంటుంది. చీగలాగా చీగలాగా చీగ 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 చీగ.
భలే ఉంది భలే ఉంది. ఏంటి నీ కాళ్ళకు కూడా కితకితలు పెట్టాలా? కుచ్చు 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 కుచ్చు. ఏంటి నవ్వు వస్తుంది. చెక్కలు గింతలు పెడుతున్నాయి. గాన్ వెళ్ళి చాలా సేపు అయింది, ఇంకా రాలేదు. వాడికి ఏం అయ్యి ఉండదు కదా? వాడు చాలా దూరం వెళ్ళాడు కదా, నువ్వేం కంగారు పడుకో, వచ్చేస్తాడులే. నువ్వు ధైర్యంగా ఉండు. గాన్ కి దొతేజిన్ కి మనం సూప్ ఉంచాలి. దాని గురించి ఆలోచించకండి, సూప్ చాలా ఉంది. నవ్వట్లేదు. ఓ, నా కడుపు నిండిపోయింది. అదేమిటండి, జావ చాలా ఉంది, మొహమాట పడకుండా తాగండి. కూర్చో 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 కూర్చో. చాలు, ఇక నేను ఈ జావ తాగలేను. వాంతొచ్చేలా ఉంది. లేదు లేదు, వంట చేసింది మీరే కదా, తప్పించుకోలేరు. ఖాళీ అయ్యేదాకా తాగాలి. ఈ రోజు భలే సరదాగా ఉంది కదా. అవునవును. పీకోని విడిపించడానికి పడిన పాటలు. లాభం లేదు, ఏదో ఒకటి ఆహారం వెతుక్కోవాల్సిందే. కడుపు కాలిపోతుంది. కొంచెం ఆగు పీకో. మెరిసరాలు ఇన్ని మాత్రమే దొరికాయి, మమ్మల్ని చేయమంటావు? నాకు ఇవాళ మెరిసే రాయిలు అక్కర్లేదు. నన్ను ఒంటరిగా వదిలే. నన్ను విసిగించుకో. పీకో, ఏంటి ఇలా ఏడిపిస్తున్నావు? నేను పట్టుకుంటానే. ఏయ్, ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మాకు ఆకలేస్తోంది. మీరు ముగ్గురు దొంగలు కదా? అవును, మేమే. మాకు కావలసినన్ని మీరు తెచ్చేంత వరకు ఈ అమ్మాయిని మేము వదిలిపెట్టాం. ఎవరు వీళ్ళు? ఆ అమ్మాయిని విడిపించాలంటే మాకు ఆహారం తీసుకురండి. ఆకలేస్తోంది. అమ్మా, ఇది దారుణం. పీకో, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను ఇక్కడి నుంచి కదలంటే కదలను. పీకో, దయచేసి రా. ఏం మీకు చెప్పింది అర్థం కావడం లేదా? మాకు ఆహారం తీసుకురమ్మన్నాం కదా. సరేలే, వీళ్ళకి ఆహారం తీసుకురావడం మంచిది. ఆ? ఇవిగోండి, ఇంతకు మించి నన్ను ఏవి అడగండి. అరటిపళ్ళు. ఆగండి. నన్ను రక్షించడానికి కేవలం 3 అరటిపళ్ళు తెస్తావా? ఏంటి పీకో? అవును, నిజమే నిజమే, ఇవి సరిపోవు. మాకు ఇంకా కావాలి. కానీ నాకు ఆకలిగా ఉంది. నాకు కూడా. లాభం లేదు, ఇవి మాకు సరిపోవు. ఇంకా తీసుకురా. అర్థమైంది, సరే వెళ్ళి తెస్తాను. అరే, అరటిపళ్ళు. కాస్త ఆగండి. ఇప్పుడైనా తృప్తిపడి ఇంకేం నన్ను అడగండి. ఎన్ని గెలలు తెచ్చారు? నోరు పోతోంది. నేనెంతో గొప్పదాన్ని. నా కోసం ఈ అరటిపళ్ళు సరిపోతాయా? ఏంటి మీ ఉద్దేశం? పీకో, నువ్వు చెప్పేది నిజమే. ఆకలిగా ఉంది. లాభం లేదు, వెళ్ళి ఇంకేదైనా తీసుకురా. సరే అర్థమైంది. నా దగ్గర 3 అరటి పళ్ళున్నాయి. మాకు అరటిపండు కావాలి. ఇక తినమా పదండి. ఆగండి, నాకు ఆకలేస్తోంది.
ఆకలిగా ఉంది. ఆకలిగా ఉంది. ఏంటి వీళ్ళు వేపుకు తింటున్నారు? యా! ఒక పెద్ద పక్షినే తీసుకొచ్చాడు. ఇప్పుడేమంటావు? ఇది నా కోసం నేను తీసుకోను. అలా చేయడం మంచిది కాదు. నేను ఒప్పుకోను. కుదరదు. ఇది అన్యాయం పీక. అంతా మన మంచికే. ఏం మంచిగా ఏంటో ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? నా కోసం కేవలం దాన తీసుకొస్తారు. అర్థమైంది. నన్ను క్షమించు. ఏదైనా పెద్దది తీసుకొస్తా. ఆ అమ్మాయికి నచ్చింది ఏదో త్వరగా తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా. ఆకలి ఎక్కువగా ఉంది. ఆకలిగా ఉంది. నాకు తెలిసి పెద్దదంటే పెద్దది పడుకోవాలి. మీకు ఎలాగైనా విడిపించాలి. త్వరగా వెళ్ళు, దొంగచే. మనల్ని మింగేస్తుంది. ఈడెప్పుడు తెచ్చి మనం తిని ఆకలిగా ఉంది. నాకు మాత్రం ఆకలి లేదనుకుంటున్నావా? మీరెక్కడికి వెళ్తున్నారు? ఏంటి నా నుంచి పారిపోతున్నారా? అబ్బే లేదు. సరే మీరు దొంగలై ఉండి మీరిచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అనిపించడం లేదా? అనవసరంగా ఈ అమ్మాయి దగ్గర ఇరుక్కొని మీ వల్ల చాలా కష్టాలు పడుతున్నాను. నా జీవితంలో మొదటిసారిగా తప్పు చేశానని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. తప్పైంది. ఆకలిగా ఉంది. ఏయ్, ఏం చేస్తున్నారు? అమ్మో, అనవసరంగా లేనిపోని గొడవలు కొని తెచ్చుకొని ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నామే. ఇదేంటి? దొంగచే, దాన్ని ఎలాగైనా పట్టుకుండ్రా. నాకు భయంగా ఉంది. నేను వెళ్ళను. లేకపోతే తిడుతుంది పీక. కుక్కో. కాపాడండి. వెళ్ళిపోదామా? ఇక నా వల్ల కాదు. దీన్ని తీసుకొని పీక్కొని వదలండి. మమ్మల్ని విడిచిపెట్టండి, మేము పారిపోతాం. ఆకలిగా ఉంది. ఏంటి ఏంటి నా కోసం పులిని తీసుకొచ్చారా? ఇదిగో చావతిచ్చు. ఇక నేను భరించలేను. నేనంటే గౌరవం లేకుండా పోయింది. అరే భలే, ఈ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి. మమ్మల్ని కాపాడు తల్లి. ఇది మమ్మల్ని తినేసేలా ఉంది. మీరక్కడ ఏం చేస్తున్నారు? నేను పూల తోటికి వెళ్తున్నాను. మిమ్మల్ని తర్వాత కలుస్తాను. వెళ్ళొస్తాను. పీకో, ఇది అన్యాయం. పీకో, ఇది దారుణం. పగోళ్ళక్కడ ఇలాంటి కష్టాలు రాకూడదు. ముచ్చముటలు పట్టించే సంఘటన. ఇది నా చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన. నేను తెల్లవారుజామునే లేచి పనికి వెళ్ళిపోయేవాణ్ణి. ఒకరోజు ఇంటికి తిరిగొస్తుండగా ఏం జరిగిందంటే, ఏమిటది? ఆ? ఆ? నాకు భయంగా ఉంది. ఇక చెప్పకండి, నాకు చాలా భయంగా ఉంది. నేను ఇంకా అసలు కథే మొదలు పెట్టలేదు, అప్పుడే తడుచుకున్నావా? భలే.
అది సరే గానీ చూడుగా, నిన్ను వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందు తెమ్మని చెప్పాంగా, తెచ్చావా? నన్ను క్షమించండి, నేను మర్చిపోయాను. సరే, రేపైనా మర్చిపోకుండా తీసుకురా. ఇది చాలా అన్యాయంగా. అనుకున్న సమయంలో పనులు పూర్తి చేయాలి. వెంటనే వెళ్ళి తీసుకురా. వెళ్ళు. ఇప్పుడే వెళ్ళాలా? అది ఒంటరిగానా? భయంగా ఉంటే గాన్ పిరిగిబందులా తయారయ్యాడు. ఇక లాభం లేదు. నేను ఏదో ఒకటి చేసి తీరాలి. వాణ్ణి ఒక ఆట పట్టిస్తాను. ఏం జరుగుతుందో చూద్దాం. వైద్యులు గారు ఎక్కడున్నారు? వైద్యులు గారు భయంగా. భయపడ్డం దేనికి? అసలు నీకేమైంది బాబు? అయినా ఇంత చీకటి పడ్డాక ఇక్కడికి ఎందుకు వచ్చావు? సరే, నువ్వు మందు కోసమే వచ్చుంటావులే. దీన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. ధన్యవాదాలు. కానీ వైద్యులు గారు, ఏం నీకింకేమైనా కావాలా? నాతో పట్టొచ్చి మా ఇంటి దగ్గర నన్ను వదిలేస్తారా? ఏమిటి? నేను మీ ఇంటికి వచ్చి నిన్ను వదిలిపెట్టాలా? క్షమించండి. వెనక్కి తిరిగి చూడకు, దేన్ని ముట్టుకోకు. ఇక్కడ ఏవి లేవు, ఏవి కదలవు. ఎవరది? ఏదో ఏమిటో అనుకోని భయపడిపోయాను. ఇప్పుడు సరిగ్గా ఉంది. దీన్ని చూస్తే తప్పకుండా జడుచుకుంటాడు. గాను దీన్ని చూసుకోకుండా వచ్చి కింద పడి బేరమని అరుస్తాడు, బిత్తరపోతాడు. వాడు ఈ పాటికి ఇటే వస్తూ ఉంటాడు. వాడు కనిపించకుండా నీ దాక్కోవాలి. నన్ను క్షమించతో తెచ్చిన్, పాపం నా కోసం నువ్వు ఇంత దూరం వచ్చావన్నమాట. అవును మరి. వచ్చేసాడు. అరే, వాడు పడిపోలేదా? ఈసారి ఇది తప్పకుండా పనిచేస్తుంది. ఎందుకంటే ఈసారి వాడిని స్వయంగా నేనే జడిపిస్తాను. మనం దారి తప్పినట్టున్నాం తెచ్చిన్. అవును కదా. వచ్చేసాడు. నీళ్ళల్లో ఇప్పుడు ఏవైనా ఉంటుందంటావా? ఉండొచ్చు. అరే, ఇప్పుడు ఏదో విచిత్రమైన ఆకారాన్ని చూసినట్టున్నాను. ఎక్కడ చూసావు? నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా? భయపడకు. ఈసారి వాడు తప్పకుండా బెదిరిపోతాడు. అందుకు తగిన ఏర్పాటుతో వచ్చాను. ఇప్పుడేదో శబ్దం వినిపించిందే. బహుశా అది వీచే గాలి శబ్దమా? అయ్యుండొచ్చు. దొతిచ్చిన్, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, త్వరగా రా వెళ్దాం. వస్తున్నా. అదెవరు?
నాన్నగారండి నాన్నగారండి నాకు సాయం చేయాలని వచ్చారు కదండి. నాన్నగారా? మీ నాన్న ఇలా ఉంటాడేమో ఒకసారి చూసి చెప్పు. ఇలాగే ఉంటాడా? అంతకంటే అద్గది మొత్తానికి ఎలాగైతే నా కొడుకుని భయపెట్టేశాను నేను. ఎంతైనా నేను వాడి తండ్రిని కదా. ఆ ఆ అయిపోయాను.